నెక్స్ట్ మిగతా వార్తల్లో రిజర్వేషన్లపై హీట్, కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్పై ఢిల్లీలో కేసు. గాంధీ భవన్కు వచ్చి 4 నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన 4 ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం గాంధీ భవన్కు చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి, ఇతర అధికారులు పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్, శివశంకర్, అస్మా తస్లీం, నవీన్కు నోటీసులు అందజేశారు. వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీలోని తమ ఆఫీసుకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపైన పీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇచ్చారు. తానే ఆ నోటీసులను తీసుకున్నాను. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు అడిగాం. ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు రాబోతున్నందునే బీజేపీ ఈ నోటీసుల కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. సో ఫస్ట్ ఒకటి తేలాల్సింది, ఇది ఫేక్ వీడియోనా కాదా? అది ఫేక్ వీడియో అని తేలింది. ఎవరు తయారు చేశారు? వీళ్ళు గాంధీ భవన్ అంటున్నారు. వీళ్ళ వైపు నుంచి అయితే ఇంకా ఆన్సర్ రాలేదు. ఎవరు తయారు చేసినా అది తప్పే. గతంలో తయారు చేసినవి, ఇప్పుడు తయారు చేసినవి, అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ను ఉపయోగించి ఎవరు వీడియోలు తయారు చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అది ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ. ఇందులో అన్ని పార్టీలు బాధితులుగానే ఉన్నాయి. మనం ఎవరిని మినహాయించడానికి వీల్లేదు. ఒకసారి ఈయన రామచంద్రారెడ్డి గారు కాల్ చేద్దాం. నెంబర్ కనిపిస్తలేదు. ఓకే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు అప్పగిస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రేవంత్ ఎత్తుకున్న ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేయాలి అనే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ సర్కార్ అడుగులు వేస్తున్నదని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే బీజేపీకి 376 సీట్లు అవసరమవుతాయని, అందుకే ఆ పార్టీ అబ్కీ బార్ 400 పార్ అని ఓట్లు అడుగుతున్నదని కొద్ది రోజులుగా ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో వాళ్ళు కూడా దీనిపైనే ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. దీంతో కేంద్రంలోని మోదీ, అమిత్ షా అలర్ట్ అయ్యారు. రేవంత్కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని, అందువల్ల ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిందనే అంచనాకొచ్చారు. బీజేపీ ఓట్లకు భారీగా గండిపడే ప్రమాదం ఉండడంతో తెలంగాణ లీడర్లకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో పాటు నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే అమిత్ షా వీడియోను కాంగ్రెస్ మార్ఫ్ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఓ వీడియోను బయటపెట్టిరట. రేవంత్ చెప్పింది అబద్ధం, ఆయనపై న్యాయ పోరాటం చేస్తాం. కిషన్ రెడ్డి రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? రేవంత్ కేటీఆర్కు సంజయ్ సవాల్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే, రిజర్వేషన్లు రద్దు చేస్తారు మీరు వస్తే అని ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మిగతా వాళ్ళకు పంచుతామని రిజర్వేషన్ల మీద ఒక పెద్ద చర్చకి తెరదీసిరు. దాంతో ఇటువైపు నుంచి వీళ్ళు కౌంటర్ అటాక్లో భాగంగా అసలు మీరు వస్తే రిజర్వేషన్లు మొత్తం రద్దు అయిపోతాయన్న ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఒకవైపున ఓట్ పోలరైజేషన్ కోసం చేసిన ప్రయత్నము చివరికి బెడిసి కొట్టినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ గేమ్ నడుస్తున్నది తప్ప అఫెన్స్ గేమ్ నడవట్లే. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా ఎప్పుడైతే డిఫెన్స్ గేమ్ ఆడతాడో నెమ్మదిగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో మరి దీని నుంచి ఏ రకంగా మీరు బయటపడగలుగుతారన్నది చూడాలి. ఇంకొక వైపున బీజేపీ కూడా మేము ఎక్కడా తగ్గలేదు, ఎస్ తప్పు చేశారు, ఇది మార్ఫింగ్ వీడియో అని చెప్తూ డైరెక్ట్గా గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇవ్వడం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. సో ఇది కొంతమంది ఆలోచించే వాళ్ళు వాళ్ళకి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఈ రిజర్వేషన్ల అంశం అన్నది ఎలక్షన్లకు ముందు తీసుకొస్తున్న అంశంగానే మనం పరిగణించాలి. వీళ్ళంతా ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడి ఈ సోకాళ్ళు పార్టీలన్నీ బీసీలకు టికెట్లు ఇవ్వమంటే ఇవ్వరు, జనరల్ సీట్లలో దళితులకు సీట్లు ఇవ్వమంటే ఇవ్వరు, వాళ్ళ వాటా ఏంటో తేల్చమంటే వాళ్ళు తేల్చారు. ఎలక్షన్లకు ముందు రిజర్వేషన్ల అంశం గుర్తొస్తుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం ఎందుకు తెర మీదకి తీసుకురారు? ఏ పార్టీ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని చోట్ల అధికారంలో ఉంది, బీజేపీ కొన్ని చోట్ల అధికారంలో ఉంది. ఆయా పార్టీలు రిజర్వేషన్ల మీద మీ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఈ రిజర్వేషన్లు అమలు చేసిన సందర్భం ఉన్నదా? ఒకవేళ ఆ సందర్భం ఉండి ఉంటే ఇవాళ ఈ వర్గాల ప్రజలు ఎందుకు ఇంత దారుణమైన స్థితిలోకి నెట్టబడతారు?
ఇదంతా ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ క్యాంపెయిన్ తప్ప ఇంకొకటి కానే కాదు. మళ్ళీ చూడండి మీరు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా నోరు తెరవరు. సో రఘునందన్ రావు కాల్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే, మీరు లైవ్లో ఉన్నారన్న. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశము, ఇప్పుడు ఎవరు డిఫెన్స్లో ఉన్నారు, ఎవరు అఫెన్స్లో ఉన్నారు? మీ నాయకులకి క్లాస్ తీసుకున్నారు బీజేపీ హైకమాండ్ నాయకులని వెలుగులో ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారు బీజేపీ లోకల్ లీడర్స్ అని, అందుకే హైకమాండ్ రంగంలోకి దిగింది, గాంధీ భవన్కు నోటీసులు ఇచ్చింది అన్నది వార్త. గాంధీ భవన్ కు వచ్చిన నోటీసులకి రిజర్వేషన్లకి సంబంధం లేని అంశం. ఓకే, దేశ హోంమంత్రి వీడియోని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మీరు కూడా తప్పుడు టెలికాస్ట్ చేస్తే మీ మీద కూడా కేసులు చేసిన సందర్భాలు మనం చూసినాం. కేసులకి మిగతా వాటికి పొత్తు పెట్టద్దు, పొంతన లేదు. ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు అమిత్ షా గారి వీడియోని, సాక్షాత్ దేశ హోంమంత్రి వీడియోని ఎడిట్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తే ఎఫ్ఐఆర్ కాకపోతే ముద్దు పెట్టుకుంటారు. ఓకే, ఏంది ఒక అదుపు లేకుండా ఏది పడితే చేసుకుంటే తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నప్పుడు బరాబర్ కేసులు అవుతాయి. ముఖ్యమంత్రి ఏంటి, ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం ముందు శిక్షించబడాల్సిందే. ఈ కేసీఆర్ లెక్క తుపాకి రామని మాటలు, మోడీకి భయపడటం, అమిత్ షాకి భయపడటం, మేమేదో మాట్లాడితే నోటీసులు ఇచ్చారు, నువ్వేదో మాట్లాడితే నోటీసులు ఇవ్వలేదు. నీకు చేతనైతే సబ్జెక్ట్ మాట్లాడు. ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తే ఫేక్ వీడియోలు తయారు చేసి ఇంతకుముందు టీఆర్ఎస్ అడిగలేదా కాంగ్రెస్ వాళ్ళకి? ఓకే, తప్పు ప్రచారం చేస్తే ఎవరైనా ఇస్తారు. నేను తప్పు ప్రచారం చేసినా నాకు కూడా వస్తే, మీరు తప్పు ప్రచారం చేసినా మీకు కూడా వస్తాయి. దట్ ఈస్ కేస్ ఆస్పెక్ట్. దానికి మేమేదో కౌంటర్ చేయలేదు కాబట్టి అమిత్ షా రంగంలోకి తీయండి. మనం మీడియా మిత్రులకు ఏముంటదన్న, ప్లేట్ బ్రేకింగ్ ల కోసం పడే ఉత్సాహంలో ఈ తప్పు పనులు చేస్తే క్లాస్ తీసుకున్నారన్నది వార్త. అంటే మీ లోకల్ లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు మీ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం మాకుంది కదా. మాకు వారు క్లాస్ తీసుకోలేదు కానీ మీడియాకు మేము క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ జర్నలిస్ట్ గా. ఓకే, ఎవరు చెప్పారు వెలుగులకి? ఎవరు చెప్పారు? వెలుగు పేపర్ ఎవరిదో నీకు తెలియదా రగన్న? వాళ్ళకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏందో నీకు తెలియదా? మాట్లాడితే మళ్ళీ మీకు కోపం వస్తుంది. కానీ వార్తల్లాగా రాయకుండా యాజమాన్యాల ఇంట్రెస్ట్ అని వార్తలలో చూపించుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతామంటే ఇది కరెక్ట్ కాదు. నీకు ఒకరు నచ్చితే వాళ్ళకి వార్త ఒక 4 లైన్లు ఎక్కువ రాసుకో, నచ్చని వార్త 2 లైన్లు తక్కువ రాసుకో. కానీ వార్తగా రాయింది. కానీ మీ ఇష్టం ఉన్న వార్తలు పిలుచుకొని ఎవరు క్లాస్ స్పీకర్ చెప్పు, ఏ నెంబర్కి వెళ్ళి ఫోన్ వచ్చిందో కూడా తెలియాలి కదా మరి వాళ్ళకి. అన్ని తెలిసిన వాళ్ళకి ఇవి కూడా తెలుస్తాయి కదా. ఇప్పుడు అల్టిమేట్ గా ఈ రిజర్వేషన్ల అంశంలో సెకండ్ ముందు ఇది క్లారిటీ రాని చెప్పండి. అబద్ధపు ప్రచారాలు, ఈ అబద్ధపు ప్రచారాల పునాదుల మీద ఎవరు ఎక్కువ కాలం ఎదగలేరు, కొనసాగలేరు. సో కమింగ్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ రిజర్వేషన్స్, ఏమైతున్నాయన్నా రిజర్వేషన్స్ ఏమొచ్చింది? కొత్త చట్టం ఏమొచ్చింది రిజర్వేషన్ కోసం? ఎప్పుడు వచ్చింది? ఏమొచ్చింది? ఎలక్షన్లలో ఆడడం చేతగాక ఆయన 6 నెలల ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందని, కాంగ్రెస్ గెలవకపోతే ఆయన హైకమాండ్ పీకేస్తుందనో, లేకపోతే ఈ పక్కన ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఆయన గురించి ఎత్తుకపోతారనో భయానికి ఆయన ఎవరు ఓడగొట్టరు. ఆయనని ఎడమ పక్క కుడి పక్కన కూర్చున్న వాళ్ళే ఓడగొడతారు. ఆయన ముఖ్యమంత్రి అవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది ఎవరంటే వాళ్ళే. అది బలవంతం సంసారం. హైకమాండ్ చెప్పింది కాబట్టి బలవంతంగా కూర్చుంటారు వాళ్ళు. అంతకుమించి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ ఎందుకుంటది? వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళకి కావాల్సింది కుర్చీ మీద ప్రేమ. సో అది వాళ్ళ పర్సనల్ పంచాయతీ, వాళ్ళ పార్టీ అంతర్గతమైన పంచాయతీ. రిజర్వేషన్స్ లో ఏం కొత్తగా వచ్చింది చెప్పు? కొత్తగా వచ్చిన జీవో ఏంది? కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్ ఏంది? కొత్తగా ఏమొచ్చింది చెప్పు? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చర్చ ఎక్కడ స్టార్ట్ అయింది? ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామన్న దగ్గర నుంచి చర్చ స్టార్ట్ అయ్యి, అది ఇలా చెప్పలే కదా మేము, అది ఎలా చెప్పిరా? సో ఇప్పుడు అంటే వీళ్ళు తెలంగాణలో ఇది 17 ఎంపీ స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని, అసలు బీజేపీ వస్తే టోటల్ రిజర్వేషన్లు ఎత్తేస్తారనే అంశాన్ని వీళ్ళు బలంగా తెర మీదకి తీసుకొచ్చినారు. సో మిమ్మల్ని మీకు కౌంటర్ ఇచ్చే ఒక్క నిమిషం మీకు కౌంటర్ ఇచ్చే సమయంలో వీళ్ళ అఫెన్స్ మీరు ఏమైనా డిఫెన్స్ లోకి వెళ్ళినారా ఈ విషయంలో? జనం దాన్ని పట్టించుకుంటారని నేను అనుకుంటలేనన్నా. నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఈ రోజు మొట్టమొదటిసారిగా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఈ రోజు మొట్టమొదటిసారి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ తన
రాజ్యాంగంలో చెప్పింది మతపరమైన రిజర్వేషన్స్ ఉండొద్దని అంబేద్కర్ గారు చెప్పిన మాటను మేము మొదటి నుంచి కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని మొదటిసారి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈయన కొత్తగా ఏం చెప్పలేదు. వీళ్ళ కొత్తగా ఏం యాదికి వచ్చిందంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి కాంగ్రెస్ చేసిన తప్పేంది? ఎవరు రిజర్వేషన్స్ కోత పెట్టింది? బీసీల రిజర్వేషన్ లో కోత పెట్టింది. ఇది మేము మాట్లాడితే వాళ్ళకి అన్నా హలో హలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం కదన్నా. ఓకే రిజర్వేషన్లను ఎత్తేసి సుప్రీంకోర్టు ఒప్పుకుందా మతపరమైనటువంటి రిజర్వేషన్లని? భారత రాజ్యాంగంలో లేని మతపరమైనటువంటి రిజర్వేషన్లని ఎత్తేస్తాము అని చెప్తున్నాం. బీసీలకు తగ్గిపోయినటువంటి 4. సరే, ఇప్పుడు ఒక విషయం మన అల్టిమేట్ గా పాలిటిక్స్ మనం ఆలోచిస్తే, పాలిటిక్స్ గురించి వస్తే, అంటే ఎలక్షన్స్ లో ఈ అంశం ఎంతవరకు ప్రభావం చూపిస్తున్న అంశాన్ని చూస్తే, ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ గా వీళ్ళు ఎత్తుకున్నటువంటి, అంటే మీకు కౌంటర్ గా వీళ్ళు ఎత్తుకున్న లైన్ ఏమన్నా ప్రజల్లో బలంగా వెళ్తున్నదా అన్నది నా పాయింట్. మీకేమన్నా ఇబ్బంది అవుతుందా? ప్రజల్ని ఎంత అమాయకులు అనుకొని వాళ్ళు మాట్లాడిన 2 మాటలకి 2 పేపర్లు ఫస్ట్ అన్నా మా మీద వేయాలనుకున్నారు, మా మీద బురద జల్లాలనుకున్నారు, వాళ్ళు జల్లుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 10 సంవత్సరాలుగా ఎక్కడన్నా అట్లాంటి ప్రక్రియ జరిగిందా? జరిగినప్పుడు కొత్త ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి బదనాం తప్ప ఇంకొకటి కాదు. దాంట్లో ప్రజలు చాలా విశ్వసిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. ఆ విశ్వసనీయతను దెబ్బకొట్టినందుకు వారు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రఘునందన్ గారు చెప్తా ఉన్నారు. సో మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తాం, మాది ఏనాడు నుంచో మేము చెప్తా ఉన్నాము, ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదు అని ఏదేమైనా ఒకవైపున బీజేపీ ఎత్తుకున్న వాదము, దానికి కౌంటర్గా కాంగ్రెస్ ఎత్తుకున్న వాదం ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. సో ప్రజలు అల్టిమేట్గా ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. ఇవన్నీ ఒకవైపు అయితే ఈ డీప్ ఫేక్ వీడియోల విషయంలో ఖచ్చితంగా చాలా సీరియస్గా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు, అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఈ డీప్ ఫేక్ అన్నది చాలా భయంకరంగా విస్తరిస్తూ ఉన్నది. ఇది ఎటువైపు దారితీస్తున్నది కూడా చెప్పలేం. రేపటి రోజున అభ్యర్థుల యొక్క గెలుపోటములను ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. ఎవరు ఇలాంటి ప్రయత్నం చేసినా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సిందే.